జర్నలిస్ట్ టీవీ న్యూస్కి స్వాగతం. చదువు చెప్పమని ప్రభుత్వం ₹1,00,000 జీతం ఇస్తుంటే ఒళ్ళు బలిసి తిక్క పనులు చేస్తున్నారు కొందరు సన్నాసులు. అమ్మాయిల తర్వాత పెద్ద దిక్కుగా ఉండాల్సిన కొందరు పంతులు పాడు పనులకు దిగుతున్నారు. సభ్య సమాజం తలదించుకునేలా ఆడపిల్లల పాలిట యమ కింకరులుగా మారుతున్నారు. మనవరాలు వయసు ఉన్న పిల్లల పట్ల అసహ్యంగా అసభ్యంగా ప్రవర్తిస్తూ మానవ మృగాలుగా మారుతున్నారు. గాడి తప్పుతున్న ఉపాధ్యాయులపై కఠిన చర్యలు తీసుకోవాలని సమాజం యావత్తు డిమాండ్ చేస్తోంది. రోజు రోజుకు దిగజారుతున్న బడి పంతుల బరి తెగింపుపై జర్నలిస్ట్ టీవీ సీఈఓ మారెడ్డి నాగేందర్ రెడ్డి విశ్లేషణ. తల్లిదండ్రుల తర్వాత అత్యంత గౌరవప్రదమైన స్థానంలో ఉన్నది విద్య నేర్పే గురువులు. కానీ గురువులు కాస్త గాడి తప్పుతున్నారు. గత 6 నెలల నుంచి ఖమ్మం జిల్లాలో కొనసాగుతున్న ఉపాధ్యాయుల కీచక పర్వం ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తుంది. అటు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కావచ్చు, ఇటు ఖమ్మం జిల్లాలో కావచ్చు, కొంతమంది ఉపాధ్యాయులు తమ విచక్షణ మర్చిపోయి పిల్లలకు చదువు నేర్పి వాళ్లకు తల్లిదండ్రులుగా ఒక పెద్ద తరహాగా ఉండాల్సిన ఉపాధ్యాయులు కాస్త దారి తప్పి వాళ్ళని లైంగిక దాడికి ప్రయత్నిస్తున్నారని చెప్పవచ్చు. లైంగిక దాడికి యత్నిస్తున్నారంటే పరోక్షంగా వాళ్ళని సెక్సువల్ హెరాస్మెంట్ చేస్తూ పిల్లలు ఒక భయభ్రాంతులకు గురి చేసే పరిస్థితి మాత్రం నెలకొంది. ఎందుకంటే ఉపాధ్యాయులు తల్లిదండ్రులు ఇంట్లో నుంచి పంపించిన తర్వాత మళ్ళీ తిరిగి సాయంత్రం ఇంటికి వచ్చేంత వరకు కూడా తల్లిదండ్రులకు ఆ ఉపాధ్యాయుల మీద ఒక భరోసా, తమ ఇంటి మనిషి, తమ కుటుంబ పెద్ద, తమలాగా తమ పిల్లల్ని ఉపాధ్యాయులు చూసుకుంటారని ఒక భరోసాతోటి పాఠశాలకు పంపిస్తుండగా కొంతమంది ఉపాధ్యాయులు మాత్రం పోర్న్ వీడియోలు చూస్తూ లేదా పిల్లలను లైంగికంగా సెక్సువల్ హెరాస్మెంట్ చేస్తూ భయభ్రాంతులకు గురి చేస్తున్నారు. ఒక్కొక్కటిగా ఆ విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. కేవలం జిల్లా విద్యాశాఖ అధికారుల పర్యవేక్షణ లోపంతో పాటు పాఠశాలల్లో కొనసాగుతున్న అంతర్గత విభేదాలు ఇవన్నీ కూడా ఒక్కొక్కటిగా పిల్లల చదువుల మీద ప్రభావం చూపిస్తున్నాయి. ప్రభుత్వ పాఠశాల అంటేనే వామ్మో అని భయపడే పరిస్థితి నెలకొంది. అటు అశ్వరపేట కావచ్చు, ఇటు చుంచుపల్లి కావచ్చు, ఇటు వైరామండలం పాలడుగు పాఠశాల పరిస్థితి చూస్తే నిజంగా భయాందోళనకు గురి చేస్తుంది. ప్రభుత్వ పాఠశాలలో మౌలిక వసతులు కల్పించేందుకు ప్రభుత్వం వందల కోట్ల రూపాయలు ఖర్చు చేస్తూ ఉపాధ్యాయులు ₹1,00,000 జీతం ఇస్తున్నప్పుడు దారి తప్పిన ఉపాధ్యాయుల్ని దారిలో పెట్టాల్సిన జిల్లా విద్యాశాఖ అధికారులు తూతూ మంత్రంగా తనిఖీ నిర్వహిస్తూ తమ పని తాము చేసుకొని పోవడంతో ఉపాధ్యాయులు కాస్త విచ్చలవిడిగా తయారవుతున్నారు. నిజంగా గతంలో ప్రభుత్వం సెల్ ఫోన్లు ఎట్టి పరిస్థితుల్లోనూ పాఠశాలలో వినియోగించరాదు అనే ఒక నిబంధన తీసుకొచ్చింది. కానీ ఆ నిబంధన ఎక్కడ కూడా అమలు కావట్లేదు. దీంతో పాఠశాలకు వచ్చే కొందరు ఉపాధ్యాయులు సెల్ ఫోన్లలో పోర్న్ వీడియోలు చూస్తూ పిల్లలపై లైంగిక దాడి యత్నానికి ప్రయత్నిస్తున్నది వాస్తవం. ఎందుకంటే కొంతమంది ఉపాధ్యాయుల వ్యవహార శైలి గతంలో ఫిర్యాదులు అందినా పట్టించుకోకపోవటం వల్లనే ఈ పరిస్థితి తలెత్తుతుందనేది తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. ఎందుకంటే జిల్లా విద్యాశాఖ అధికారులు ఎవరైనా పర్యవేక్షణ చేస్తే ఆ ఉపాధ్యాయులలో ఒక భయం అనేది నెలకొంటుంది. కానీ కొందరు ఉపాధ్యాయులు బరితెగించి తమను ఏం చేయలేరు, ఏదైనా సమస్య వస్తే డబ్బులతో కొనేసిన ఒక ఆలోచనతో ఇష్టానుసారంగా వ్యవహరిస్తున్నారు. ఒక రకంగా ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థినులు చదవాలంటేనే భయపడే పరిస్థితి తీసుకొస్తున్నారు కొందరు ఉపాధ్యాయులు. అటువంటి ఉపాధ్యాయుల విషయంలో సస్పెన్షనే కాకుండా అవసరమైతే సర్వీస్ నుంచి తొలగించే ప్రయత్నం కూడా చేయాలని కూడా జర్నలిస్ట్ టీవీ మనస్ఫూర్తిగా ప్రభుత్వానికి విన్నవించుకుంటుంది. ఎందుకంటే ప్రభుత్వ పాఠశాలలు చాలామంది నిరుపేద మధ్యతరగతి పిల్లలే ప్రభుత్వ పాఠశాలను ఆశ్రయిస్తున్నారు. అటువంటి పిల్లల విషయంలో విచక్షణ కోల్పోయే ఉపాధ్యాయుల విషయంలో సస్పెన్షన్ తోటి సరిపెట్టకుండా వాళ్ళ మీద కఠిన శిక్ష వేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఎందుకంటే ఓవైపు కేసులు నమోదైన సందర్భాలు కొన్ని అయితే కేసులు నమోదు కాకుండా పాఠశాలల్లో పంచాయతీలు నిర్వహిస్తూ అదే తరహాలో అదే పంతాలో ఉపాధ్యాయులు వ్యవహరించడం కూడా పలు ఆరోపణలకు తావిస్తుంది. ఎందుకంటే కొందరు ఉపాధ్యాయులు చేస్తున్న వెకిలి చేసడం వల్ల ఉపాధ్యాయుల మధ్య కొంత వర్గ విభేదాలు కావచ్చు, ఇతరత్ర అంశాలన్నీ కూడా ఒక్కొక్కటి అంతర్గతంగా లోపల పంచాయతీలు పెట్టుకొని అక్కడికాడికి పరిశీలించడంతో కొన్ని సభ్య సమాజానికి తెలిసే పరిస్థితి కూడా తయారవుతున్నాయి. 1-2 అడపదడప పాలడుగు లాంటి విషయం కావచ్చు, లేదా అశ్వరపేట కావచ్చు, లేదా చుంచుపల్లి ఇటువంటి సంఘటనలు బహిర్గతం అవుతున్నాయి తప్ప చాలా పాఠశాలల్లో ఉపాధ్యాయులపై పర్యవేక్షణ లేకపోవటం లేదా
కొందరు డబ్బులకు లొంగిపోయి సమస్యలను అక్కడికే పరిశీలించే ప్రయత్నం చేయడంతో ఉపాధ్యాయుల విచ్చలవిడితనానికి అడ్డుకట్ట లేకుండా పోతుంది. ఈ విషయంలో ప్రభుత్వం ప్రత్యేకమైన చట్టం తీసుకొచ్చి ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థుల పట్ల లైంగిక వేధింపులకు కనుక పాల్పడితే వాళ్ళని అసలు సర్వీస్ నుంచే తీసేసే నిబంధన కనుక తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఎందుకంటే లేకపోతే తల్లిదండ్రులకు ప్రభుత్వ పాఠశాల మీద నమ్మకం కనుక పోతే ఇక భవిష్యత్తులో ప్రభుత్వ పాఠశాలలు కేవలం పుస్తకాలకే పరిమితం అవుతాయి తప్ప ఇక భవిష్యత్తులో ఎవరు కూడా పాఠశాలలో చేర్పించడానికి సాహసం చేయరు. అందువల్ల అందరు ఉపాధ్యాయులు కాదు కానీ 2-3% ఈ కంత్రి ఉపాధ్యాయుల వల్ల లేదా దారి తప్పిన ఉపాధ్యాయుల వల్ల మొత్తం వ్యవస్థకే మాయన మచ్చగా ఉంది. ఉపాధ్యాయ వృత్తి అంటే చాలా విలువైన బాధ్యతాయుతమైన హోదా. అటువంటి హోదాను కించపరిచే విధంగా హోదాను పూర్తిగా తమ మకిలి చేష్టలతో బదలికిడుస్తున్న ఆ ఉపాధ్యాయుల విషయంలో సస్పెన్షన్ కాకుండా సర్వీస్ నుంచి తొలగించే ప్రయత్నం కనుక చేస్తే మరికొంతమంది వెకిలి చేసే ఉపాధ్యాయులకు గుణపాఠం అయ్యే అవకాశం ఉంది. కాబట్టి ప్రభుత్వం ఆ దిశగా ఆలోచించాలి. అవసరమైతే ఏదైతే వేధింపులకు గురైన తల్లిదండ్రులు ఎవరుతున్నారో వాళ్ళందరూ కూడా కలిసికట్టుగా ముందుకు సాగి ప్రభుత్వంపై ఒత్తిడి తీసే విధంగా ప్రయత్నం చేస్తే తప్ప ఇటువంటి లైంగిక వేధింపుల అంశాలు తగ్గే అవకాశం లేదు. ప్రతి పాఠశాలలో ఎక్కడో దగ్గర ఏదో సందర్భంలో ఇటువంటి ఘటనలు చోటు చేస్తున్నాయి. కాబట్టి పూర్తిగా పర్యవేక్షణ లోపం కూడా ఉపాధ్యాయుల విచ్చలవిడితనానికి నిదర్శనంగా నిలుస్తున్నాయి. అందువల్ల జిల్లా విద్యాశాఖ అధికారి ఎవరైనా పూర్తి స్థాయిలో పాఠశాలల్లో ఎప్పటికప్పుడు పర్యవేక్షణ చేస్తూ దాంతోపాటుగా ఉపాధ్యాయులకు కొంత కౌన్సిలింగ్ నిర్వహిస్తూ విద్యార్థుల విషయంలో కూడా బ్యాడ్ టచ్ గుడ్ టచ్ అనే అంశాలు కూడా ఎక్కువగా అవసరమైతే ఒక పీరియడ్ని ఈవినింగ్ ఏదైతే స్పోర్ట్స్ పీరియడ్ లాంటిదో లేకపోతే ఏమైనా సాయంత్రం పూట పాఠశాల మూసే సమయంలో ఒక అరగంట పాటు విద్యార్థులకు కేవలం మహిళా ఉపాధ్యాయులతో ప్రత్యేకమైన తరగతులు నిర్వర్తించి వాళ్ళలో చైతన్యం తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది.